మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. ఎక్కడ దాకా వచ్చాం? అదృష్ట దీపుడు కథలో ఉన్నాం. అక్కడి నుంచి ఏమైంది? ఈ మా అదృష్ట దీపుడికి తెలిసింది తన తమ్ముడు ఉన్నాడని, వాడికి ఏదో ఉరిశిక్ష పడబోతోందని దాన్ని తప్పిద్దాం అనుకున్నాడు. తను వెళ్ళి రాజుతో మాట్లాడాక బలభద్రుడి దగ్గరకు వచ్చాడు. బలభద్రుడు అన్నాడు, అసలు దగ్గర నుంచి చూస్తే అచ్చు నీకు మళ్ళీనే ఉన్నాడయ్యా, తను ఖచ్చితంగా మీ తమ్ముడే అయి ఉంటాడు, కానీ కొంచెం దీనంగా ఉన్నాడు. రాజకుమార్తె మీద ప్రేమతోటి వెళ్ళాడు, ఏదో సమాధానం చెప్దామని చెప్పలేకపోయాడు. అసలు ఇంతకీ రాజకుమార్తె అడిగిన ప్రశ్న ఏమిటి? రాజకుమార్తె ఏమడిగింది అని అడిగితే, సరే ఆ ప్రశ్న ఏమిటిట, భువనేశ్వరి దేవికి ఎన్ని ముఖాలు, ఎన్ని రంగులు, భువనేశ్వరి దేవి దగ్గర ఉన్న అంటే ఒక భువనేశ్వరి మాత అని ఒక దేవాలయం ఉంది, అక్కడ ఏ భాష, అక్కడ ఉండేది ఆ భువనేశ్వరి దేవి సన్నిధిలో ఏ భాష నడుస్తుంది అని అడిగింది. అసలు ఈ భువనేశ్వరి దేవి ఎవరు? ఆమెకి ఎన్నో ముఖాలు ఉన్నాయి, ముఖాలకు తాలూకు రంగులేమిటి? ఇది ఏమిటి? ఆకందకుండా పోక పొందకుండా ఉంది వ్యవహారం. దీన్ని ఎట్లా తెలుసుకోవాలి? దాని గురించి తెలుసుకోవాలంటే దేశాటం చేసి ఎవరెవరినో ఎంతమందితోటో మాట్లాడితే ఎప్పటికో తెలుస్తుంది. అయితే బలభద్రుడితోటి ఇతను ఏమన్నాడు, నేను దేశాటానికి వెళ్తాను, ఇది తెలిసింది ప్రశ్న, ఇది 6 నెలల సమయం ఉంది, 6 నెలల లోపల అది కనుక్కు రావాలి. మనం ఎవరినో చూడాలి, ఎవరినో ఎలా వెళ్తూ ఉంటే ఎక్కడో చోట సమాధానం దొరుకుతుంది. ఫలానా చోట అని ఎవరు ఏమీ తెలియదు. ఈ భువనేశ్వరి దేవి అని అడిగింది టెంపుల్, ఒక అమ్మవారి గురించి. ఆవిడది ఏదైనా ఊరా, ఏదైనా గుడా, ఒక దేవళమా, ఏదైనా ఒక క్షేత్రమా, ఏమీ వివరం తెలియదు. అందుకని నువ్వు ఇక్కడే ఉండు, నేను దేశాటానికి వెళ్తానన్నాడు. బలభద్రుడు అన్నాడు, అయ్యో అలా ఎలా కుదురుతుంది, మన ఇద్దరం ఓ చోట ఉండాల్సిన వాళ్ళం, నువ్వో పక్కకి నేనో పక్కకి అయిపోతాము, మనిద్దరం చెరో పక్కకి అవుతాం, అట్లా కాదు. అసలు ముందు అది ఆ అమ్మాయి ప్రశ్న అడిగింది, ముందు అసలు ఎక్కడి నుంచి ఈ ప్రశ్నలు ఉద్భవించినాయో తెలియాలి కదా మనకి. యువరాణి చెలికత్తి పేరు కలహంసిక. కలహంసిక. అయితే కలహంసికను పట్టుకుని అసలు ముందు ఈ యువరాణి, ఇప్పుడు ఆవిడ ఏం చెప్పి ఓ దేవాలయం గురించి చెప్పిందా, అక్కడ ఏం భాష, ఆ గుడి ఎక్కడుందో అని కూడా అడుగుతోంది ఆవిడ. ఇది ఎట్లా తెలియాలి? ఇది తెలియాలంటే ముందు అసలు ఈవిడది ఈ విషయాన్ని ఎక్కడ తెలుసుకుందో మనకు అది తెలియాలి. కాబట్టి ఈ కలహంసికని పట్టుకుందాం అంటే బలభద్రుడికి చాలా బాధగా ఉంది. ఇదేమిటి 6 నెలల్లో ఈ విషయం ముక్కు మొహం తెలియకుండా ఉంది, ఇది తెలియకపోతే ప్రాణాలు పోతాయిరా నాయన, వాడు నీ తమ్ముడు అవునో కాదో తెలీదు, వాడి కోసం ప్రయత్నం చేస్తుంటే నువ్వు దొరికిపోతావు కదా అని కొంచెం దుఃఖపడ్డాడు. కానీ మొత్తానికి సెటిల్ చేసుకున్నారు. సెటిల్ చేసుకున్నాక మన మణిసిద్ధుడు ఈ కథని ఇక్కడ కాపాడు. అబ్బాయి ఇంకా చాలా పెద్ద కథ ఉందిరా, రాత్రి అయిపోతుంది, పడుకుందామా మరి అన్నాడు. కుర్రాడు అన్నాడు, గోపుడు గురుగారు తొందరపడి గబగబా 2 ముక్కల్లో చెప్పేయద్దు, తాపీగా చెప్పండి ఏం జరిగిందో. కాబట్టి ఇవాళ పడుకుందాం, ఇవాళకి రెస్ట్ తీసుకుందాం, వచ్చే మజిలీలో కథని ఆశాంతం వివరంగా వింటాను నేను అన్నాడు. సరే రెస్ట్ తీసుకున్నారు. మర్నాడు పొద్దున్న లేచారు, సామాన్లు సర్దుకున్నారు, బయలుదేరారు. నడవాలి కదా పగలల్లా, నడిచారు, ఒక చోటకి చేరారు. చేరిన తర్వాత చక్కగా భోజనాలు చేసి స్థిమితంగా రెస్ట్ తీసుకునే టైంకి, రానాయన గోపా నీకు కథ చెప్తానన్నాడు. ఆయనే పిలిచాడు. ఇప్పుడు అదృష్ట దీపుడు సంగతి చెప్తున్నాడు. ఇతను ఏం చేశాడు, కలహంసిక రాణిగారికి, యువరాణికి చాలా స్నేహితురాలని ముందే తెలుసుకున్నారు. ఆ కలహంసికని పట్టుకున్నాడు. నా పేరు మిత్రగుప్తుడు, నేను అదృష్ట దీప చక్రవర్తి స్నేహితుడిని. అదృష్ట దీపుడే చెప్తున్నాడు. నా పేరు మిత్రగుప్తుడు, నేను అదృష్ట దీపుడి స్నేహితుడిని. అయితే మేమిద్దరం ఆయన తీర్థయాత్రలు తిరుగుతున్నాడు, నేను కూడా ఆయనతో పాటు తిరిగితే ఒకరోజు ఏమైందంటే, ఆయన ఒక తాడి చెట్టు కింద నుంచున్నాడు. మేము ఒక తాడి చెట్టు కింద నుంచుంటే అవతల ఒక మర్రి చెట్టు కూడా ఉంది. తాడి చెట్టు కింద నుంచున్నాం, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్దాం అనుకుంటే మా స్నేహితుడు పక్కపక్క నవ్వాడు. అదృష్ట దీపుడు, ఎందుకు స్నేహితుడా నవ్వుతున్నావు అని అడిగాను నేను. అడిగితే నేను ఎందుకు నవ్వానో సరిగ్గా చెప్తే 1000 దినారాలు ఇస్తాను నీకన్నాడు. నేను చెప్పలేకపోయాను. 6 నెలల సమయం తీసుకో, నేను ఎందుకు నవ్వానో చెప్పమన్నాడు. మనకు తెలిసిందే కదా, అదృష్ట దీపుడు ఉదారంగా డబ్బిచ్చే రకం. అతనితో ఉంటే డబ్బు కురిసిపోతుంది. ఒక్క మాట సరిగ్గా చెప్తే 1000 దినారాలు వస్తాయి. ఈ ఊరు నుంచి ఆయన వెళ్ళిపోయాడు ఎప్పుడో. నేను ఇక్కడే ఆగిపోయా. ఎవరైనా తెలివిగల వాళ్ళు ఉంటే ఈ ప్రశ్నకి సమాధానం చెప్తారని చూస్తున్నా. ఈ ఊళ్ళో కనుక్కుంటే రాజకుమార్తె అయిన ప్రియంవదాదేవి యొక్క చెలికెత్తైన కలహంసకాదేవి ఉంది కదా, ఆవిడంత తెలివిగల వాళ్ళు ఇంకెవరూ లేరని నీ పేరే చెప్పారు. నువ్వు చాలా తెలివిగల దానివిట. నాకు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలవా? 500 నీకు ఇస్తా,
నాకు 1000 దినారాలు వస్తాయి కదా, నీకు 500 దినారాలు ఇస్తానన్నాడు. అనేసరికల్లా వరహాలు 1000 వరహాలలో ఇచ్చి 500 వరహాలు ఇస్తాడు. కలహంసిక ఆలోచించింది, ఏమిటో బాగానే ఉంది, అదృష్ట దీపుడు పక్కన ఉండేవాడివి, నీకు తెలియంది నాకు తెలుస్తుందా, నాకంటే కూడా రాణి యువరాణి ఉంది చూసావా ప్రియంవద, ఆవిడ మరీ తెలివిగలది. నాకు డబ్బులు వస్తాయమ్మా, సమాధానం చెప్పని నేను ఆమెను అడుగుతా, ఆమె చెప్తుంది, అది నేను నీకు చెప్తానంతే. సరే 2 రోజులు చూశాడు. 2 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ వెళ్ళి కలిశాడు. ఏమైనా తెలిసిందా అంటే, ఆవిడని కలవలేకపోయాను నేను, ఆమె బిజీగా ఉంది, శుక్రవారాలు ఆవిడ గుళ్ళోకి వెళ్తుంది, నేను యువరాణితో మాట్లాడడం నాకు కుదరలేదు, అడుగుతాను నీ సంగతి తప్పకుండా, ఆమె బిజీగా ఉంది, శుక్రవారం కదా అంది. ఏమిటి శుక్రవారాలు, మీ రాణిగారికి పెళ్ళయిందా, ఆమెకి ఎన్నేళ్ళు, ఎంతమంది పిల్లలు అన్నాడు. పెళ్ళి ఎక్కడ నాయన, ఆ పెళ్ళికే వచ్చింది తిప్పలు, ఎవరో కుర్రాడిని పెళ్లి చేసుకుంటానంటుంది. ఆ కుర్రాడు ఆవిడ ప్రశ్నకి సమాధానం చెప్పాలి, ఆ ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్తారో వాళ్ళనే చేసుకుంటుంది. ఏమిటా ప్రత్యేకమైన ప్రశ్నలు అంటే, భువనేశ్వరి దేవికి ఎన్ని ముఖాలు, వాటి రంగులెన్ని, ఆ దేవాలయం ఎక్కడుంది, అక్కడ నడిచే భాష ఏమిటి, ఏ భాషలో ఆ దేవాలయం తాలూకు కట్టడాలు అవి జరిగినాయి, అది ప్రశ్న. ఆ ప్రశ్నకి ఎవ్వరూ సమాధానం చెప్పలేరు. ఈవిడికి ఈ ప్రశ్న ఎక్కడి నుంచి వచ్చింది అనేది కదా మనకు తెలియాలి. ఆవిడ ఏం చేస్తుంది, ఏ దేవుడిని మొక్కుతుందంటే, ఏముంది బాబు, శుక్రవారం అమ్మవారికి పూజ చేసుకుంటుంది, శుక్రవారం మనకి ఇక్కడికి ఊరికి ఉత్తరంగా కొంచెం కొన్ని ఆమడల దూరం వెళ్తే క్రీడాశైలం అని ఒక పర్వతం, ప్రతి శుక్రవారము ఆవిడ కొండ మీదకి వెళ్తుంది, ఎవరిని రానివ్వదు, ఒక్కతే వెళ్తుంది, పైకి కూర్చుని ఉంటుంది, అక్కడ జపం చేసుకుంటుంది, తిరిగి వచ్చేస్తుంది. ఆ ప్రశ్నకి సమాధానం వస్తే కానీ పెళ్లి జరగదు, ఆ అమ్మాయి వ్రతం అది అని చెప్పింది. సరే బాగుంది. శుక్రవారం, ఆ రోజు శుక్రవారం సాయంకాలం ఆవిడ వెళ్తుంది. ఇతను ఏం చేశాడు, మిత్రగుప్తుడి పేరు పెట్టుకున్నటువంటి అదృష్ట దీపుడు ఆ అమ్మాయి వెనకాల యువరాణి వెళ్ళిన దగ్గరికి వెళ్ళాడు. పైకి వెళ్ళి చూశాడు, కొండ మీద ఏమీ లేదు. పైకి ఎక్కాక అంత నిరాబాగా ఉంది, ఒక చెప్టాలాగా ఉందంతే. ఆవిడ అక్కడ కూర్చుంది, లేచి వెళ్ళిపోయింది. కొండంతా క్లీన్గా అబ్జర్వ్ చేశాడు, ఏమీ కనపడదు. దిగొచ్చేసాడు. మర్నాడు కలహంసకని పట్టుకున్నాడు. మీ యువరాణి క్రీడాశైలానికి వెళ్తుందన్నావే, అక్కడ ఏమి లేదే అన్నాడు. అయ్యో బాబోయ్, మీరెందుకు వెళ్ళారండి అక్కడికి అంది. అనేసరికల్లా కాదమ్మా, ఏదో చెప్పావు విశేషంగా, యువరాణి తెలివితేటలకి కారణం అక్కడ ఉందేమో అని అనిపించి ఏమిటో చూసొద్దాను, ఊరికే వెళ్ళానులే, పెద్ద విశేషంగా కాదు, నేను ఎవరికీ కనపడలేదన్నాడు. బాబోయ్, నేను ఈ సంగతి చెప్పానని ఎవరికైనా చెప్పారు కనుక ఎవరికి చెప్పకూడదండి, ఆమె మాత్రం ప్రతి శుక్రవారం వెళ్తుంది. సరే ఏమనుకున్నాడు, ఈసారి మళ్ళీ వెళ్దాం అనుకున్నాడు. మళ్ళీ శుక్రవారం దాకా ఆగాలి, వెళ్ళాలి. మళ్ళీ ఏమనిపించిందంటే, శుక్రవారం దాకా ఆగితే ఆ అమ్మాయి వెళ్తుంది, ఆ అమ్మాయి వెనకాల నేను వెళ్తా, తిరిగి వచ్చేస్తా. అలా కాకుండా నిదానంగా క్రీడాశైలం అంతా వెతికితే ఏమైనా తెలుస్తుందేమోనని కొన్నిసార్లు క్రీడాశైలం ఎక్కుతూ దిగుతూ ఉన్నాడు. అయితే ఒకనాడు ఏమైందంటే, ఒకనాటి రాత్రి అతను అక్కడ నిద్రపోయాడు. ఎక్కాడు, దిగాడు, వెతుకుతున్నాడు, చూస్తున్నాడు ఏమైనా క్లూ దొరుకుతుందేమని, ఏమీ దొరకటల్లా. ఒకనాడు చీకటి పడిపోయింది, అతను అక్కడే కొండ మీద ఉండిపోయాడు, నిద్రపోయాడు. నిద్రపోయాక ఏమైంది, నిద్రలో అతనికి ఒక కల వచ్చింది. ఏమిటి, ఏదో మిరుమిట్లు గొలుపుతూ పెద్ద దేవాలయంలాగా ఉంది, అంతా బంగారు రాసుల మయం. ఏమిటి నాకు ఇలా కనపడుతోంది, కళ అనుకున్నాడు. ఒక క్షణం కళ్ళు తెరిచి చూస్తే కళ కాదు, నిజంగానే తను ఎక్కడో ఉన్నాడు. నేను ఇక్కడికి ఎలా వచ్చాను, నేను పడుకున్నది క్రీడాశైలం మీద, పడుకున్నది ఎక్కడ, కొండ మీద, ఎవ్వరూ లేరు, నేను నడిచింది లేదు, బట్టలు చూసుకుంటే నా బట్టలే, నేను పడుకున్నప్పుడు ఏమున్నాయో అవే ఉన్నాయి. అప్పుడు చూసుకున్నాడు ఏంటంటే, తన చేతికి చుట్టుకుని ఒక తీగ ఉంది, అంటే ఒక చెట్ల దగ్గర పడుకున్నాడు అతను పట్టుకున్న ఒక తీగల్లో ఒక తీగ వల్ల అతను అక్కడికి వెళ్ళగలిగాడు. తీగను వదిలేయంగానే అది మాయమైపోతుంది, తీగను పట్టుకోగానే మళ్ళీ అక్కడ ప్రత్యక్షం అవుతున్నాడు. ఓహో, ఈ తీగలో ఉందన్నమాట మహత్యం. ఆ తీగను పట్టుకుంటే అతను ఎక్కడున్నాడో అక్కడి నుంచి నడవటం మొదలుపెట్టాడు. ఇక వజ్రాలు, రత్నాలు, రాసుల కొద్దీ ఉంది బంగారం, ఎంత బంగారమో. మంచి మెట్లు వచ్చినాయి, ఎక్కాడు. ఎక్కితే ఒక పెద్ద, అంటే ఎలా ఉందంటే మెరిసిపోతున్నట్టుగా ఏమిటో ఒక పెద్ద ప్రాంతంలాగా కనపడింది. కాసేపటికి ఆ మెరుపంతా తగ్గి పెద్ద రత్నకంబళి, అంటే ఒక పెద్ద, ఎలా ఉందంటే ఏదో పాట కచేరీ చేసే ఒక స్టేజ్ లాగా కనపడుతుంది. ఒక పక్కన ఒక మంచి భీకరాకారంతో ఉన్న అమ్మవారి విగ్రహం, భయమేసేలాగా ఉంది. అసలు వెళ్తుంటే కనపడిన విగ్రహాలు మనుషులు అనుకున్నాడు అతను. దగ్గరికి వెళ్తే సాలభంజికలు, జస్ట్ విగ్రహాలే, అంతా బంగారమయమే. ఇంకా వెళ్ళటం మొదలుపెట్టాడు లోపలికి. ఈ భయంకరంగా ఉన్న దేవి విగ్రహాన్ని దాటుకుని పైకి వెళ్తే ఇలా కొంచెం మెట్లు లోపలికి దిగుతున్నాయి.
మెట్లన్నీ నవరత్నాలతోటి చేయబడిన మెట్లు అవి. అడుగేస్తుంటే బంగారం మీద పాదాలు పడుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఔషధలతని మాత్రం పట్టుకుని ఉన్నాడు, ఆ తీగ పట్టుకున్నాడు కదా, తీగని వదిలిపెట్టల. అలా వెళ్తూ చూస్తుంటే రత్నాలు వజ్రాలన్నీ కుప్పలు తెప్పలుగా కనపడుతున్నాయి. ఏం చేశాడు, బట్టలు వేసుకునే ఉన్నాడు కదా అతను, మామూలు వస్త్రధారణతో పైనున్న ఉత్తరీయంలో ఇన్ని వజ్రాలు పోసి మూట కట్టి భుజాన్ని వేసుకున్నాడు. వజ్రాలు రత్నాలు మూట కట్టాడు. అక్కడి నుంచి దిగి ఇంకా లోపలికి నడుస్తుంటే ఒక పెద్ద హాల్, ఎంత పెద్దదో అమ్మవారి విగ్రహం ఉందట అక్కడ, చాలా పెద్దది. 5 ముఖాలు 10 చేతులు ఉన్నాయి. ఒక్కొక్క ముఖము ఒక్కొక్క రంగులో ఉంది. నీలము, తెలుపు, ఎరుపు, ఆకుపచ్చ, బంగారము 5 రంగుల్లో ముఖాలు ఉన్నాయి. 5 ముఖాలకి 10 చేతులుంది. కింద భువనేశ్వరీ దేవి అని రాసింది. బా, ఈ ముఖాన్నే ఆ అమ్మాయి అడుగుతోంది. అక్కడి నుంచి ఆమె పక్కగా ఒక పద్యం రాసింది, పద్యం రాయబడి ఉంది. ఏమని రాసింది, ఎవడైతే అదృశ్యకరణి అయినటువంటి ఔషధలతని పట్టుకుంటాడో వాడికే ఇక్కడున్న సంపద అంతా సొంతం, వాడే ప్రియంవదా ప్రియుడు అని రాసింది. అంటే ఈ ఔషధలతను పట్టుకుని ఎవరైతే అదృశ్యమైపోయి అక్కడ కనపడ్డు ఇక్కడ కనపడతాడనమాట. ఇదంతా అదృశ్యంగా ఉన్న విషయం వాడికి కనపడుతుంది, అది అక్కడే ఉంది, ఆ కొండ మీదే ఉంది ఆ గుడి. ఆ లతను పట్టుకున్న వాడికి ఇది కనిపిస్తుంది, పట్టుకున్న వాడికి అక్కడ ఏం కనపడదు. అక్కడి నుంచి ఆ ఉన్న మొత్తం గుడి టోపోగ్రఫీ అంతా చూశాడు వీడు. ఇక మొత్తం అంతా చూశాక ఇతను ఏం చేశాడు, ఆ అమ్మవారి పాదాలకి నమస్కారం చేద్దామని భుజాన మూట ఉంది కానీ ఏం చేశాడు, ఈ పాదాలు పట్టుకోవడం కోసం వంగి పాదం ముట్టుకున్నాడు. పాదాలు 2 చేతులతోటి ముట్టుకునేసరికి చేతిలో ఔషధలత ఉందా, ఆ లత పక్కకి పెట్టేశాడు. ఎప్పుడైతే ఈ ఔషధలత కూడా వెళ్ళి అమ్మవారి పాదాల మీద పడి ఇతని చేతి నుంచి తప్పుకుందో వెంటనే ఇతను క్రీడాశైలం మీద ఉన్నాడు. మొత్తం మాయమైపోయింది, ఏమీ లేదు. నిర్ఘాంతపోయాడు ఒక్క క్షణం. మామూలు వాడైతే షాక్ తినిపోతాడు. ఇతను మంచి చండప్రచండు, చాలా సమర్థుడు, అనితర సాధ్యుడు. ఒక్క క్షణం తెలుసుకున్నాడు, ఆ తీగ వల్లే ఇది జరిగింది. చూసుకుంటే తన బట్టలు సేమే ఉన్నాయి, భుజం మీద ఉన్న మూటలో రత్నాలు ఉన్నాయి. అంటే తప్పనిసరిగా తను అక్కడికి వెళ్ళాడు. ఆ అమ్మవారిని నిదర్శనం ఉంది, అమ్మవారిని చూశాడు, జరిగిందంతా క్లియర్గా ఉంది బ్రెయిన్లో. అక్కడి నుంచి తను తెచ్చిన వస్తువు తనతోటే ఉంది, తీగ లేదు ఇక్కడ. ఆ తీగ అదృష్టవంతులకు దొరుకుతుంది. ఓహో, దాంతో ఏం చేశాడు, క్రీడాశైలం దిగేశాడు, దిగి వెళ్ళిపోయాడు. వెళ్ళి రాజుగారికి చెప్పాడు, నేను సమాధానం చెప్తాను మీకు అని చెప్దామనుకున్నాడు. పాపం ఇక్కడికి వెళ్ళాడు. ఎక్కడికి దిగి ఏ సత్రంలో అయితే తాము ఉంటున్నారో అక్కడ ఉన్నాడు. ఈ కలహంసిక రాగానే కలహంసికకి ఏం చెప్పాడంటే, అమ్మాయి ఏమైంది, మీ రాణి ఏం చెప్పిందంటే, యువరాణి సమాధానం చెప్పింది తనకి. యువరాణి ఇతను ఏమడిగాడు, మొదట మిత్రగుప్తుడి వేషంలో మాట పేరు చెప్పి తను ఒక విషయం చెప్పాడు. అంటే తాడి చెట్టు కింద నుంచున్న అదృష్ట దీపుడు ఎందుకు నవ్వాడో చెప్పాలి. అప్పుడు ఏం చెప్పిందట, యువరాణి చెప్పిన సమాధానం, యువరాణి తెలివిగలది అని చెప్పడానికి అనమాట. యువరాణి ఏం చెప్పిందో చెప్తోంది కలహంసిక. ఏం చెప్పిందట, అదృష్ట దీపుడు తెలివైనవాడు, చాలా గొప్ప చక్రవర్తి. ఆయన తాడి చెట్టు దగ్గరికి కింద నుంచున్నాడు, దూరంగా మర్రి చెట్టు కనపడుతోంది. ఏమనిపించిందంటే పైకి చూసి నవ్వాడు. ఇంత తాటి చెట్టుకి ఎంత పండుగ వస్తుంది, అది చారెడు నీడే ఇస్తుంది ఆ చెట్టు. మనుషులు ప్లాండ్గా ఏం చేయాలి, ఆకులు కొట్టి పందిరేస్తేనే దాని నీడ. తాడి చెట్టుకి ఏం నీడ ఉంటుంది, ఇంత పొడుగ్గా వచ్చి దాని కర్ర ఆ పైన ఇంత చిన్న ఇట్లా ఉంటుంది. అది ఏ చెట్టుగా ఎవరికైనా నీడనివ్వగలదా, తాత్కాలికమైన నీడ. ఎండ నడినెత్తి మీద ఉన్నప్పుడు తాడి చెట్టు కింద కొంచెం నీడ ఉంటుంది, ఎంత ఇంత చెట్టును విడిచిపెట్టి చుట్టూతా ఇంత ప్లేస్ వస్తుంది అంతే. అదే మర్రి చెట్టు విత్తనం ఎంతది, నలకంత విత్తనం. నలకంత విత్తనం ఉన్న మర్రి చెట్టు ఎన్ని వందల మందికో ఆలవాలంగా ఉంటుంది, ఎంతమందికో నీడనిస్తుంది కదా. ఇది కదా ప్రకృతి వింత అని నవ్వాడయ్యా అదృష్టదీప చక్రవర్తి. ఈ సమాధానం ప్రియంవదాదేవి చెప్పిందని అంటే చప్పట్లు కొట్టాడు. శభాష్ శభాష్, ఎంత మంచి సమాధానం, చాలా బాగుందమ్మా. అయితే డబ్బులు ఇంకా నేను అదృష్టదీపుడి దగ్గర నుంచి తీసుకోలేదు కదా, ఇవి తీసుకోని ఈ సంచిలో తెచ్చాడు చూడు, ఆ గుడ్డముట్టాలు రత్నాలు ఎత్తి దాని చేతిలో పోసాడు, ఆ కలహంసక చేతిలో. ఆవిడ నిర్ఘాంతపోయింది. అవన్నీ చూసుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అమ్మ ఆయన ఏమి సామాన్యుడు కాదు, 1000 వరహాల్లో 500 ఇస్తానన్నాడా, ఇన్ని వజ్రాలు ఇచ్చాడంటే, పోసిన ఈ వజ్రాలు సామాన్యమైనవి కాదు, ఇవి చాలా ఖరీదైనవి, మన రాజ్య సంపద అంతా దీనికి సరిపోతుంది, ఎక్కడి నుంచి తెచ్చాడో ఇతను. నిజంగానే ఇతను అదృష్టదీపుడు పక్కన ఉండేవాడేనే అని నమ్మారు వాడు. ఇంతలో ఏమైంది, ఇతను ఏం చేశాడు, బయటికి వెళ్ళి రాజుగారికి సమాధానం చెప్దామనుకున్నాడు. ఈయన వెళ్ళేసరికి అలా సైనికులు వచ్చి పెడరెక్కలు విరిచి పట్టుకున్నారు.
హరిదత్తుడా పారిపోవటానికి ప్రయత్నం చేస్తున్నావా, మమ్మల్ని తప్పించుకుని వెళ్ళిపోయావు, మీ సంగతి చెప్తామని. నేను హరిదత్తుడిని కాను, నేను మిత్రగుప్తుడిని అని చెప్పినా వాళ్ళు వినలా. అక్కడ ఉండాల్సిన హరిదత్తుడు పారిపోయాడు. ఏ కుర్రాన్ని రక్షించడానికి ఇతను ఈ ప్రయత్నం చేశాడో పారిపోయాడు. వీడిని వాడే అనుకుంటున్నారు, ఈ ఉన్న రాజుగారిని అదృష్టదీప చక్రవర్తిని హరిదత్తుడు అనుకుంటున్నారు. తీసుకెళ్లిపోయారు రాజుగారి దగ్గర. పెడరెక్కలు విరిచి కట్టేసరి కల్లా ఆ రాజుగారు అన్నాడు, సమాధానం చెప్పంటే, అయ్యో నేను హరిదత్తుడిని కానండి, నేను మిత్రగుప్తుడిని, నేను మొట్టమొదటి మీ దగ్గరకు వచ్చాను కదా అనేసరికల్లా కాదంటారు. సైనికులు ఒప్పుకోవాలి, వీడు హరిదత్తుడే పారిపోయాడు, మేము పట్టుకున్నామంటారు. ఇంతలో అక్కడికి వచ్చింది కలహంసిక. అదేమిటి మిత్రగుప్తుల వారు మీరు ఇక్కడ ఉన్నారు అని అడిగింది. ఇతను మిత్రగుప్తుడని ఎవరికి తెలుసు? కేవలం ఒక కలహంసికకు మాత్రమే తెలుసు. మిగిలిన వాళ్ళందరూ ఇతన్ని హరిదత్తుడనే అనుకుంటున్నారు. అప్పుడు ఇతనికి ఏమర్థమైందంటే, అంటే తమ్ముడు తప్పించుకున్నాడు, వాడి ప్రాణాలు రక్షించడానికి ఇంత ప్రయత్నం చేస్తే వీడు కాస్త తప్పించుకున్నాడు, ఇప్పుడు ఏం చేయాలి? వికమహం వేసేసాడు. అతను ఏం చేయాలో తెలియలే. సమాధానం చెప్తానన్నావు కదా, మరి నువ్వు పోని రాదన్నా, నువ్వు మిత్రగుప్తుడివే, కానీ నువ్వేం చెప్పావు? 6 నెలలకు సమాధానం చెప్తానన్నావు, ఇప్పుడు చెప్పడానికే వచ్చానంటున్నావు, సమాధానం ఏదో చెప్పు అనగానే అతను ఏం చేశాడంటే ఒక పెద్ద పిక్చర్ గీశాడు. భువనేశ్వరి దేవికి వెళ్ళే గుడికి వెళ్ళే మెట్లు, అమ్మవారివి 5 ముఖాలు, 5 ముఖాలకి 5 రంగులు, ఆ వెనకాలుండే పద్యం రాసి పంపించాడు. తర్వాత ఏమైందో వచ్చే భాగంలో తెలుసుకుందామా. ఓకే రమ్మ గారు. నమస్తే. నమస్తే.